విశాఖలో డూడు బసవన్నలు ఆటపాటలతో సందడి వాతావరణం నెలకొంది. ధనుర్మాసంలో నెలగంట దగ్గర నుండి నెల రోజుల పాటు ప్రతి పల్లెల్లోనూ బసవన్నలు ఇంటింటికి తిప్పుతారు. ఇలా గంగిరెద్దులు కుటుంబాలు సంబంధించిన వారే ఈ ఆచారాన్ని కొనసాగిస్తారు. ముఖ్యంగా గంగిరెద్దులను అందంగా ముస్తాబు చేసి ఊరు వాడ తిప్పుతారు. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినిల్లుగా చెప్పవచ్చు. ఇక్కడ జరుగుతున్న ప్రతి పండుగలో సంస్కృతి ఉట్టిపడుతుంది. సంక్రాంతి కావడంతో వారం రోజుల నుండి కూడా తమకు ఎంతో ఆదరణ ఉందని డూడు బసవన్నలు చెబుతున్నారు. ఈ యొక్క డూడి బసవన్లు ఎలాగ ఈ టౌన్లోకి వస్తాయి. ఈ సంక్రాంతికి ఈ డూడి బసవన్ లేకపోతే సంక్రాంతికి పెద్దగా సందడేమి ఉండదు. ఈ యొక్క సంక్రాంతికి ఈ యొక్క డూడి బసవన్లో ఇలా అమ్మగా ప్రతి ఒక్క ఇంటికాడికి వెళ్ళి ఆటలాడి వాళ్ళందరినీ పొగిడి దీవించి మేము వెళ్తామండి. మళ్ళీ ఖాళీ టైంలో ఒక పండగ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో అలా పల్లెటూర్లు అంటే వెళ్ళి ఇలాగ మా జీవనోపాధి కోసం ఇలాగ వెళ్తామండి. ఈ యొక్క సంక్రాంతికైనా ఇలాగ ఈ డూడి బస్సులు కనబడతాయండి మీకు. మళ్ళీ సంవత్సరం మీద మరి కనబడదు మళ్ళీ మీకు. అంతా మా దీవెనలో ఎప్పుడు మంచిగా ఉండాలండి. ఈ యొక్క డూడి బస్సు వల్ల ఎప్పుడు సంవత్సరం ఇలాగ టౌన్లోకి వచ్చి అందరినీ ఆశీర్వదించి మేము మళ్ళీ మీరందరూ హ్యాపీగా పరిచి మళ్ళీ మేము కూడా వెళ్తామండి. ప్రతి గ్రామానికి వెళ్ళి ఆటపాటలతో ఆడపడుచులను సందడి చేస్తామని అంటున్నారు. ఆ అప్పన్న స్వామి మీరు చల్లగా ఉండాలంటూ దీవించేలా మేము చేస్తామని అంటున్నారు. అయితే సంక్రాంతి మాత్రమే తమకు మంచి ఆదరణ ఉంటుందని, తర్వాత ప్రతి గ్రామాలకు వెళ్ళి పూటకు కూడా చాలా ఇబ్బందులు అవుతాయని అంటున్నారు. అయితే ఈ సంక్రాంతికి మాత్రం చాలా బాగుందని అంటున్నారు. మేము గంగిరెద్దును పట్టుకొని ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ తిరుగుతుంటాం. ఇదికి తిరుగుతాం. ఇదికి తిరిగి ఇలా గంగిరెద్దులతోనే సందడి చేస్తుంటాం. ఈ పండగ టైం ఎప్పుడైతే ఇలా టౌన్లోకి వచ్చి మేము దండుతుంటాం. ఊర్లని ప్రతి ఇంటికి వెళ్ళి సందడి చేసి భోగనాడు, పెద్ద పండుగ నాడు, కనుమ పండుగ నాడు ఇలా సందడి చేస్తాం. మామూలు ఖాళీ అప్పుడైతే పల్లెటూర్లంటే వెళ్ళి పల్లెటూర్లంతా ఆడిస్తుంటాం ఆట, గంగిరెద్దుల ఆట. ఈ సంక్రాంతికి అయితే ఇలా ఎద్దులు పట్టుకొని తిరుగుతున్నామండి. మామూలు ఇళ్ళకి వెళ్ళిపోయామంటే మామూలుగా కూలి పని ఏదో ఒకటి చేసుకొని బతుకుంటామండి.